రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కూకట్పల్లి బాలిక సహస్ర హత్య కేసులో మిస్టరీ వినటంతో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు. సహస్ర ఇంటి పక్కన ఉండే బాలుడే ఆమెను మర్డర్ చేశాడని తేల్చిన పోలీసులు ఈ నేరానికి ఏ విధంగా పాల్పడ్డాడనేది సీన్ రీకన్స్ట్రక్షన్ ద్వారా నిర్ధారించుకోనున్నారు. ఇక దొంగతనానికి వచ్చిన బాలుడు ఆ విషయాన్ని కప్పిపుచ్చడానికి సహస్రను గొంతు కోసి చంపాడని పోలీసులు భావిస్తున్నారు. క్రికెట్ కిట్ డ్రెస్సులు కొనుక్కోవాలనుకున్న బాలుడు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోవడంతో చోరీకి ప్లాన్ వేశారు. దొంగతనం చేసిన డబ్బుతో బేకరీలకు వెళ్లాలని భావించాడు. ఇక క్రైమ్ సినిమాలు చూసే అలవాటు ఉందంటున్న నిందితుడు చోరీలు హత్య గురించి బుక్లో రాసుకున్నట్లు చెబుతున్నారు. చోరీకి 2 రోజుల ముందే ప్లాన్ రాసుకున్నాడని తెలుస్తోంది. ఇక సహస్రను దారుణంగా హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని ఆ బాలుడు తన ఇంటికి తీసుకెళ్లి దాచిపెట్టాడు. మర్డర్ తర్వాత తనపై అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకున్నాడు. పోలీసులు కేసును దర్యాప్తు చేస్తుండగా నిందితుడు అక్కడే ఉండడం గమనార్హం. ఇక సహస్ర అరుపు వినిపించిందని కూడా పోలీసులకు చెప్పాడు. ఇక ఇదిలా ఉండగా సహస్రను చంపిన బాలుడి స్వస్థలం ఒంగోలు అని పోలీసులు గుర్తించారు. నిందితుడి తల్లి స్థానికంగా కిరాణా షాప్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్లో జరిగిన సహస్ర బర్త్డే వేడుకలకు కూడా బాలుడు వచ్చాడని చెబుతున్నారు. ఇక సహస్రకు కేక్ తినిపిస్తూ ఫోటో సైతం తీసుకున్నట్లు వెలుగులోకి వచ్చింది. కాగా ఈ కేసుకు సంబంధించి నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకున్న బాలుడిని పోలీసులు జువైనల్ హోమ్ కు తరలించారు. రైట్గా సహస్ర హత్య కేసుకు సంబంధించిన పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా ప్రవీణ్ చెప్పండి, సహస్ర హత్య కేసులో పోలీసులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? ఎస్ బ్రాహ్మణి, మనం చూసుకుంటే కనుక సహస్ర హత్య కేసుకు సంబంధించి పోలీసులు మొత్తంగా కూడా సీన్ కన్స్ట్రక్షన్ చేశారు. అయితే బాలుడు అయితే పక్కనే ఉంటున్నటువంటి బిల్డింగ్లో నివసిస్తున్నటువంటి బాలుడు 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ బాలుడు. అయితే పక్క పథకం ప్రకారం ఏదైతే కూకట్పల్లి సహస్ర హత్య కేసుకు సంబంధించి 2 రోజుల క్రితమే తన యొక్క పేపర్లో కూడా రాసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే తనకు వచ్చి రాని ఇంగ్లీష్లో మొత్తం టోల్గా క్లియర్గా అయితే ఎంట్రీ నుండి ఎగ్జిట్ వరకు మొత్తం టోల్గా కూడా అయితే రాసుకోవడం జరిగింది. ఏ విధంగా ఇంట్లోకి వెళ్ళాలి, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏ విధంగా ప్రవర్తించిన తర్వాత అనుమానం రాకుండా ఆ యొక్క గ్యాస్ పైప్ ఏదో ఉంటుందో ఆ యొక్క గ్యాస్ పైప్ని లీక్ చేసేసి డోర్ పెట్టాలనుకున్నాడు. కాకపోతే అక్కడ ఉన్నటువంటి ఏదైతే పూజ గదిలో ఉన్నటువంటి ఆ యొక్క డబ్బును దొంగలించే ప్రయత్నం లోపల సహస్ర అయితే తిరగబడిందని తెలుస్తుంది. సహస్ర తిరగబడడం చేత ఈ యొక్క నిందితుడు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాలిక గొంతు కోయడం జరిగింది. గొంతు కోస్తున్న క్రమం లోపల తన 3 సార్లు డాడీ అని అరిచినట్టుగా కూడా బాలుడు పోలీసులకు వివరించారు. అయితే చనిపోయిందో లేదో నిర్ధారణ చేసుకోవడానికి ఆ యొక్క కత్తితోని విచక్షణ రహితంగా కత్తితోని దాడికి పాల్పడినటువంటి సంఘటనలు కూడా మనం చూసాం. కాబట్టి పోలీసుల అదుపులోకి తీసుకున్నటువంటి బాలుని అయితే ప్రశ్నిస్తున్న క్రమంలో మొత్తం టోల్గా కూడా నమ్మలేని నిజాలు కూడా బయటికి వస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే క్రికెట్ బ్యాట్ కొరకు క్రికెట్ కిట్ ఏదైతే ఉంటుందో ఆ యొక్క క్రికెట్ కిట్ కొనడానికి, కొత్త బట్టలు కొనడానికి ఈ యొక్క దొంగతనానికి పాల్పడినట్టు తెలుస్తుంది. ఆ యొక్క దొంగతనమే హంతకునిగా మార్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ తల్లిదండ్రులు అయితే తండ్రి ఎలాంటి పని చేయకుండా ఇంట్లో ఉండే కారణంలో అయితే తల్లి కూడా చిన్నపాటి ప్రైవేట్ ఉద్యోగం చేస్తుంది. అయితే యొక్క బాలునికి 2 సిస్టర్స్ కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే చాలా పూర్ ఫ్యామిలీ. కాబట్టి ఈ యొక్క బట్టలు కానీ ఈ యొక్క క్రికెట్ కిట్ కొనడానికి అయితే తరచూ వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడు. కాబట్టి ఈ నేపథ్యంలో వాళ్ళు ఎక్కడైతే ఆ
ఆ యొక్క పైసలు దాచిపెడతారో ఆ యొక్క ప్లేస్ని కూడా కనుక్కోవడం జరిగింది. కాబట్టి దీని పథకం ప్రకారం ఆ యొక్క డబ్బులని తీసుకోవడానికి దొంగలించడానికి వచ్చిన నేపథ్యంలో సహస్ర ప్రతిఘటించడంతోనే ఈ యొక్క అగత్యానికి పాల్పడినట్టుగా కూడా ఆ పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఆ యొక్క ఆ బాలుని జ్యువెల్ హోమ్కు అయితే తరలించారు. మొత్తం టోటల్గా దీనికి సంబంధించి ఏదైతే ఈ యొక్క కేసుకు సంబంధించిన ఆ వివరాలు మొత్తం ఆ పోలీసులు మరి కాసేపట్లో వెల్లడించారు. అయితే ఈ నేపథ్యం మొత్తం చూసుకుంటే కనుక ఈ యొక్క దీనికి సంబంధించి ఈ కేసుకు సంబంధించి మొత్తం టోల్గా 40 మందిని విచారణ చేశారు. అక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లో కూడా అందరు ఫింగర్ ప్రింట్స్ కూడా సేకరించారు. ఎవరిక్కడ కూడా క్లూ రాకుండా చేసినటువంటి క్రమం లోపల ఎవరికి అనుమానం రాకుండా ఈ బాలుడు ఆ యొక్క పోలీసుల వెంట తిరిగినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ఈ నేపథ్యం చూసుకుంటే పక్కా పథకం ప్రకారం అయితే బాలుడు హత్య చేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మొత్తం టోల్గా దీనికి సంబంధించి ఏవైతే మొత్తం అయితే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆ యొక్క హత్య జరిగిన తర్వాత ఈ బాలుడి యొక్క కదలికలు గమనించాడు. కాబట్టి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం ఇచ్చిన వెంటనే నిన్న ఎస్ఓటి పోలీసులు అయితే ఈ యొక్క పాఠశాల దగ్గర ఈ యొక్క బాలుని అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకొని అయితే ఆ యొక్క జ్యువెలింగ్ హోమ్కు తరలించారు. దీనికి సంబంధించిన మొత్తం టోల్గా డీటెయిల్స్ మరి కాసేపట్లో బాలనగర్ డీసీపీ అయితే మీడియాకు వెల్లడించినట్టు తెలుస్తుంది. బ్రాహ్మణి. Okay, right. Thank you for the updates, Praveen.